हरिः ओं श्रीगुरुभ्यो नमः। स्वर्गापवर्गसुद्वाराय सर्वरसात्मने परमहंसाय धर्मपालाय सद्धितफलरूपकाय कृष्णाय धर्मात्मने सर्वशक्तियुक्ताय घनसाङ्ख्ययोगीश्वराय हिरण्यवीराय रुद्राय शिष्टनाथाय दुष्टविनाशाय शून्यप्रवृत्ताय कर्मणे मृच्छवे विराट शरीराय निखिलधर्माय वाग्विभूतये निवृत्ताय सत्पुण्यभूरिवचसे अखिलधर्मदेहाय आत्मने अनिरुद्धाय निभृतात्मने नमोस्तु। सर्वसत्वाय देवाय सन्नियामकाय बहिरन्तरात्मने कारणात्मने समस्तार्थलिङ्गाय निर्गुणाय वेधसे जितात्मकसाधवे नमोस्तु। ఆత్మకు పరిశుద్ధినర్థించు వారికి ధ్యేయ వస్తువు భవ దివ్యమూర్తి. ఆత్మకు పరిశుద్ధిని అర్థించు వారికి ధ్యేయ వస్తువు భవ దివ్యమూర్తి. అంచిత స్వర్గరాజ్యాభిషిక్తునకునైన సమధిక స్పృహణీయ తముడవీవు. సద్భక్తియుక్త భక్తజన సులభుండవు దుష్టాత్ములకు కడు దుర్లభుండవు. దర్శనులకు అరయగమ్యుండవునై అర్ధి విలసిల్లిదవు అనఘచరిత. ఎట్టి నిఖిల దురారాధ్యునీషు నిన్ను నెరయ సుజనలకు నైన వర్ణింపరాదు. వరలనెవ్వడు పూజించువాడు విడువజలునే పద్మదళ నేత్ర సచ్చరిత్ర. ధరలోన బ్రహ్మంబు తపమున దానంబులను గృహధర్మంబులను జలాగ్ని సోమసూర్యుల చేత శృతుల చేతనైనను పరమ భాగవతుల పదసేవ పొందిన మాట్కిని పొందంగరాదని పలుకుదురు ఆర్యులు పరమమునులు. ఘనతపోభాక్ష్య సౌఖ్యములకు విముఖులునైనట్టి పుణ్యులు హరిగుణానుమోదితాత్ములు నగు బుధ పాద సేవనను దినంబును చేసిన అంతమీద మోక్షమార్గంబునకు పద్మాక్షునందు పట్టువడియుండునెప్పుడు పరగబుద్ధి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అయం అవతారో రజసోపప్లుత కైవల్యోపశిక్షణార్థః తస్యానుగుణాన్ శ్లోకాన్ గాయంతి అని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి ఆ ఋషభుడి యొక్క చరిత్రను చెప్తూ ఈ అవతారాన్ని ఈ అవతారానికి సంబంధించినటువంటి ఆయన యొక్క గుణములను శ్లోకముల రూపముతో లోకులందరూ కూడా గానం చేస్తారయ్యా ఈ కలియుగంలోనూ. అది ఒక యాస్పెక్టు. ఇక రెండో యాస్పెక్టు నిన్న నేను చెప్పినట్టు విధంగా ఏం చేస్తూ ఉంటారంటే కొత్తగా ఉండేటువంటి పాఖండ మార్గాన్ని వాళ్ళు విశ్వసిస్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఏ విధమైనటువంటి శుచి అక్కర్లేదు, శుభ్రం అక్కర్లేదు, తప్పు లేకుండా చదవాలి అనక్కర్లేదు. ఇష్టం వచ్చినటువంటి విధానంగా ఎవరి మనసుకి ఏది తోస్తే ఆ విధమైనటువంటి ఉపహారాలు తీసుకొచ్చి రకరకాలైనటువంటి అర్చనా విధానాలతోనూ రకరకాలైనటువంటి మానవుల్ని పూజిస్తూ మానవులుగా ఉండేటువంటి వాళ్ళకి కాస్త ఏదో లిమిటెడ్ శక్తి ఉంటే వాళ్ళని పూజించుకుంటూ వాళ్ళే గురువులు అనుకుంటూ వాళ్ళే ఇది అనుకుంటూ ఇలాగా నవీనం అన్నమాట. అంటే కొత్తదైనటువంటి విధానంలో ఈ పాఖండ మార్గం వస్తుందయ్యా.
ఇలాగ ఉండేటువంటి ఈ పాఖండ మార్గానికి ఏం చేస్తూ ఉంటారంటే అజ్ఞానులు ఇటువంటి ఒక అజ్ఞానిని పట్టుకుంటారు. పట్టుకుని ఆ అజ్ఞాని చెప్పినటువంటి పద్ధతులన్నిటినీ కూడా వీళ్ళు పరంపరగా ఫాలో అవుతూ ఉంటారు. అంధ పరంపరయా అన్నారు. అంటే ఏమిటి? ఒక గుడ్డివాడిని ఇంకో నలుగురు గుడ్డివాళ్ళు ఫాలో అవుతూ కర్ర పట్టుకుని, వారు చూసారా గుడ్డివాడు నడుస్తూ ఉండేడు, ఒకళ్ళు కర్ర పట్టుకుంటే మిగతా వాడు ఇంకో కర్ర, అలా కర్రలు పట్టుకుంటూ నడుస్తూ ఉంటారే. ఆ విధంగా అంధ పరంపరయా, ఆ విధంగా పరంపర ఒకటి డెవలప్ చేస్తూ ఉంటారు. మీరు ఏమిటండి అంటే, మా గురువుగారి పరంపర ఇదండి, ఫలానా గురువుగారండి, ఆ గురువుగారి శిష్యుడు ఈయనండి, ఆయన శిష్యుడు ఈయనండి, ఆయన శిష్యుడు ఈయనండి అని చెప్పి ఆ మొట్టమొదటి ఉండేటువంటి గురువు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏదో కొంచెం సాధన చేసుకుని ఉండొచ్చు, ఉంటే కొంత మాత్రమే తెలిసి ఉండొచ్చు. ఆ తర్వాత ఆ కింద వచ్చినటువంటి వాడికి అంతా తెలియకపోవచ్చు, ఆ కింద వచ్చేటువంటికి ఇంకా అంతా తెలియకపోవచ్చు. ఈ విధమైనటువంటి అంధ పరంపరలోకి వీళ్ళందరూ వచ్చేస్తూ ఉంటారయ్యా. ఫైనల్గా వీళ్ళ నడకంతా ఎక్కడికి వెళుతోంది అంటే చీకట్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓ పరీక్షితు అని అంధ పరంపర యొక్క లక్షణం ఈ కలియుగంలోకి ఎంటర్ అయిపోయింది. దీన్నంతటినీ కూడా ఆ దక్షిణ కొంకణ దేశానికి రాజు అయినటువంటి అర్హన్ అనేటువంటి వాడు ఋషభ చక్రవర్తిని తప్పుగా అర్థం చేసుకుని తనకి తోచినటువంటి విధానం చేయడం అనేటువంటిది ఉంది. అందుకని భాగవతం ఏం చెప్తుంది అంటే, మనకి ఏది తోస్తే అది చెయ్యడము కాదు. దట్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్. మనకి ఏది తోస్తే, మన మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యడం కాదు. మనకు శాస్త్రం ఏదైతే నిర్దేశించిందో, ధర్మం ఏదైతే మనకు ప్రిస్క్రైబ్ చేసిందో దానిని మాత్రమే తూచా తప్పకుండా పాటించాలి. అంతేగాని మనం గౌరవించేటువంటి వ్యక్తులు, మనం లైక్ చేసేటువంటి వ్యక్తులు, మనకి ఏదో కాస్త ఉత్సాహం కలిగించేటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటల్ని పట్టుకొని మనం ఈ మార్గాన్ని తప్పి ఆ మార్గంలోకి వెళితే అంధ పరంపరా స్థితిలోకి వెళ్తాం. నువ్వు వెళ్తే బాగానే ఉంది, నీ వెనకాల 10 మందిని తీసుకెళ్తుంటే వీళ్ళందరూ కూడా తమసిలోకి పడిపోతూ ఉంటారు. కాబట్టి ధర్మాన్ని మాత్రమే పాటించాలి. ధర్మాన్ని మేము పాటించలేకపోతున్నామండి, దానికి ఇంకా ఏమైనా షార్ట్ కట్లు ఉన్నాయా? ఇంకొక ధర్మానికి షార్ట్ కట్ అంటూ ఏమీ ఉండదండి. ధర్మం అంటే ధర్మమే, అది పరిపాలించాలి. భూమి అంటే భూమే, భూమి అంటే చంద్రుడు కాదు, గాలి అంటే గాలే, అంతే. ధర్మం అంటే ధర్మమే. కాబట్టి ఎవరికి ఏ ధర్మాలైతే నిర్దేశించబడ్డాయో ఆ ధర్మాలని పాలిస్తూ ఉండాలయ్యా. కానీ ఈ అర్హన్ మహారాజ్ చేసినటువంటి న్యూసెన్స్ వల్ల ఈ అంధ పరంపర అంతా కూడా ఈ భూలోకంలోకి వచ్చేసింది. కాబట్టి మనం ఇప్పుడు చూసామనుకోండి, ఎన్నెన్నో ఆశ్రమాలు, ఎన్నెన్నో గురువులు, ఎంతో మంది వీళ్ళు ఉంటారు. వీటిల్లో పడిపోతూ తిరిగిపోతూ ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆయన అయం అవతారో రజసోపుప్లుత కైవల్యోపశిక్షణార్థ తస్యానుగుణాన్ శ్లోకాన్ గాయంతి. ఇప్పుడు ఈ రజోగుణం చేత నిండేరు మానవులందరూ కూడా రజోగుణ సంపన్నులైనటువంటి వాళ్ళు. 3 గుణాలు ఉన్నాయిగా, సత్వరజస్తమో గుణాలు. అంటే రజోగుణంతో ఉంటారు మానవులనే కాదు సమస్త జీవులు కూడా రజోగుణంతో ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఈ రజోగుణంతో ఉండేటువంటి మానవులకి శిక్షణ ఇవ్వడం కోసం, అంటే ట్రైన్ చెయ్యడం కోసం అని చెప్పి ఈ ఋషభ చక్రవర్తి, ఆ పరమాత్మ ఋషభ చక్రవర్తిలాగా, ఋషభుడిలాగా అవతారం దాల్చి వచ్చాడయ్యా. అంటే పరమాత్మ యొక్క అంశ ఈ రజోగుణంతో కూడుకున్నటువంటి సమస్తమైనటువంటి మానవాళినికి కూడా ట్రైనింగ్ ఇవ్వడానికని చెప్పి ఆయన వచ్చాడు. కాబట్టి అటువంటి ఋషభ చక్రవర్తి యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి మానవులు, గ్రహించినటువంటి వివేకవంతులు, బుద్ధిమంతులు కూడా ఆ ఋషభ చక్రవర్తి యొక్క గానం చేస్తూ ఉంటారు. ఆయన యొక్క గొప్పతనాన్ని గానం చేస్తూ ఉంటారు. ఆయన చెప్పినటువంటి విశేషాలని గానం చేస్తూ ఉంటారు అని పరీక్షణ్ మహారాజుకి సుఖబ్రహ్మ ఆ విధంగా ఈ అవతారం ప్రయోజనమే అది. ఆయన ఈ రజోగుణంతో ఉండేటువంటి వాళ్ళకి ట్రైన్ చేయడం కోసమే ఆ అవతారం యొక్క ప్రయోజనము అన్నారు. అన్న తర్వాత ఇక్కడ మనం ఒక్కటి విషయం గమనించాలి. రజోగుణము కలిగినటువంటి రజసోప్లుత కైవల్యోపశిక్షణార్థ.
రజస రజోగుణము. రజోగుణము అనేటువంటి దాన్ని ఒక్కసారి మనం తీసుకొని ముందుకెళ్తాం. రజోగుణము అంటే ఏమిటంటే క్రియలు చేయడం, క్రియాకలాపాలు చేస్తూ ఉండడం, నిరంతరము కూడా పనులు చేస్తూ ఉండడం. అంటే మనకి దశేంద్రియాలు ఇచ్చాడు. దశేంద్రియాలు ఊరుకో కదా, ఏవో పనులు చేస్తూనే ఉంటాయి. ఏదో చెయ్యి అలా ఊపుతుంది, ఇలా ఊపుతుంది, కాళ్ళు ఎటళ్ళాలనిపిస్తుంది, మనసు ఏదో చేస్తుంది, ఏవో శబ్దాలు వినట్టు ఉంటాం, గాలి పీలుస్తూ ఉంటాం. ఇవన్నీ చేసిన కదలిక అనమాట. క్రియాశీలం అయినటువంటి దాన్ని రజోగుణము అంటారు. క్రియాశీలమగుట అంటే ఏమిటి? సమస్తమైనటువంటి సృష్టిలో జీవులందరూ కూడా క్రియాశీలురే. ఉదాహరణ చెట్టు ఉందనుకోండి, చెట్టు క్రియాశీలం ఏమిటి? వేళ్ళు కిందకి వెళ్తే నీళ్లు పీలుస్తాయి, నీళ్లు పీల్చి ఆ చెట్టుని పెంచుతుంటే పోషక పదార్థాలు తీస్తుంటే సూర్యుడి నుంచేమో ఆ కిరణజన్య సంయోగ క్రియ ఆహారం చేసుకుని పుష్పాలు ఇస్తుంది, పుష్పాలతో ఫలాలు వస్తాయి. ఇవన్నీ క్రియలేగా. అదేవిధంగా ప్రతి మానవుడు, ప్రతి జీవి కూడా క్రియాకలాపాలు చేస్తుంటారు. ఏదో పనులు అలా కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. ఆకలిస్తే అన్నం తింటూ ఉంటారు, దాహం వేస్తే నీళ్లు తాగుతుంటారు, నిద్ర వస్తే ఇవన్నీ క్రియలేగా. కాబట్టి ఇవన్నీ కర్మలు అంటారు. కాబట్టి ఇటువంటి కర్మలతో కూడుకున్నటువంటి ఆ ప్రాపర్టీని రజోగుణము అంటారు. ఇదన్నమాట క్రియాశీల. రజోగుణం అంటే అది. ఉదాహరణకి చంద్రుడు తిరుగుతున్నాడు అనుకోండి, తిరుగుతున్నాడు కాబట్టి రజోగుణం. ఇప్పుడు యాటంలో ఎలక్ట్రాన్ తిరుగుతోంది అనుకోండి, తిరుగుతోందంటే క్రియాశీలం అవుతోందిగా, తిరుగుతోందిగా. ఆ తిరుగుడ, ఆ కదలిక, ఆ క్రియ, ఆ కలాపాన్ని రజోగుణము అంటారు. ఇది అందువల్ల సృష్టి అంతా కూడా సత్వరజస్తమో గుణాలతో కూడుకుంది అని చెప్తారు. ఇప్పుడు తమో గుణము అంటే పదార్థం, ఎలక్ట్రాన్ పదార్థం, చెట్టు పదార్థం, మనిషి పదార్థం. ఈ పదార్థం అనేటువంటిది తమో గుణం, మొద్దు. దీనిలో క్రియలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రియలు జరుగుతున్నటువంటివన్నీ కూడా మనసు అనేటువంటి సత్వగుణంలోకి ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనసు సత్వగుణం, ఈ క్రియాకలాపాలు అనేటువంటివి రజోగుణం. తమో గుణం ఏమిటంటే పదార్థం. చంద్రుడు పదార్థం, భూమి పదార్థం. ఈ భూమికి తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధమైనటువంటి సత్వరజస్తమో గుణాల్లో రజోగుణంతో ఉన్నటువంటి వాళ్ళకి, అంటే క్రియాకలాపాలు చేసేటువంటి మానవులని శిక్షణ ఇవ్వడం కోసమని చెప్పి అయం అవతారో, ఈ అవతారం అందుకు వచ్చిందయ్యా. కాబట్టి అటువంటి అవతారం యొక్క విశేషాన్నే జనులందరూ కూడా శ్లోకాన్ గాయంతి తస్యాన్ అనుగుణాన్. ఈ మహత్తరమైనటువంటి విద్యని, ఆయన ప్రవర్తనని, ఆయన ఏం చేశాడు, ఏ విధమైనటువంటి కర్మలు చేయాలి అనేటువంటి విషయాలకి ట్రైనింగ్ ఇవ్వడం కోసమని ఆయన వచ్చాడు అని చెప్పిన తర్వాత అప్పుడు జనులు గాయనం చేస్తున్నారు ఆయన యొక్క గొప్పతనాన్ని, వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని పరీక్షణ మహారాజుకి సుఖబ్రహ్మ చెప్పాడయ్యా అని చెప్పి నైమిషారణ్యంలో సూత మహర్షి పంచమస్కంధం 6వ అధ్యాయంలో 13వ శ్లోకంలో ఈ విధంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అహో భువ సప్త సముద్రవచ్చా ద్వీపేషు వర్షేష్వది పుణ్యమేతత్ గాయంతి యత్రత్య జనామురారే కర్మాణి భద్రాణ్యవతారవంతి. అహో ఆశ్చర్యం. ఆ జనులందరూ అనుకుంటే ఎంత ఆశ్చర్యం ఇది అనుకుంటారట. ఏమిటి ఆశ్చర్యం అంటేట, ఈ 7 సముద్రాల చేత చుట్టబడిందిగా భూమి అంతా కూడా. సప్త సముద్రావృతమైనటువంటిది కదా ఈ భూమి అంతా కూడా. 7 సముద్రాల చేత చుట్టబడినటువంటి ఈ భూమిలో అనేక ఖండాలు ఉన్నాయిగా. మనం చూస్తూనే ఉన్నాయిగా, ఆసియా అని, అమెరికా అని, సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఏషియా ఇవన్నీ ఉన్నాయిగా. ఈ ఖండాలన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈ ఖండాల్లో దేశాలు ఉన్నాయి కదా. ఇలా ఈ ప్రజలందరూ అనుకుంటుంటారట, ఎంత ఆశ్చర్యము అనుకుంటూ ఈ ఖండాలలో ఉండేటువంటి దేశాల్లో భారతదేశం చాలా పవిత్రమైంది అనుకుంటారట. చాలా పవిత్రమైనటువంటిది. ఎందుకు పవిత్రమైనటువంటిది అంటేట, రావణాసుడు పుట్టాడో, కంసుడు పుట్టాడో, లేకపోతే పరమ దుర్మార్గులైనటువంటి వాళ్ళు పుట్టారో దానివల్ల పవిత్రమైనటువంటిది కాదు ఇది. ఈ భూమి ఇది ఎందుకు అంటే, ఎక్కడ అందరూ కూడా మురరాక్షసుని సంహరించినటువంటి శ్రీహరి యొక్క అవతారాలు వచ్చాయ్యా మన భారతదేశంలో. మొట్టమొదట అవతారాలన్నీ కూడా ఇక్కడి నుంచే వచ్చాయి. కృష్ణావతారం కానీ, రామావతారం కానీ, వామనావతారం కానీ, మత్స్యావతారం, ఏ అవతారం తీసుకున్నా అన్ని అవతారాలు కూడా ఈ
భూఖండం మీదే వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు చూసామనుకోండి, కాశీ, కాంచీపురం, తర్వాత రామేశ్వరం, తర్వాత తిరుపతి, ఈ మహత్తరమైనటువంటి సాకార రూపాలైనటువంటి విగ్రహ స్థాపనలు కూడా మన ఇక్కడే ఉన్నాయి. మిగతా దేశాల్లో ఎక్కడ ఉన్నాయి, ఈ మధ్యన పెడుతున్నారనుకోండి, అది వేరే విషయం. కాబట్టి ఈ భారతదేశం ఎంత గొప్పది అంటే ఇక్కడే శ్రీహరి యొక్క అవతారాలన్నీ భూమండం మీద వచ్చాయి. వచ్చినటువంటివన్నీ కూడా ఇవి చాలా మంగళకరమైనటువంటి ఈ అవతారాలన్నీ కూడా, అంటే సమస్త జీవులకి, ఒక మానవులకనే కాదు సమస్త జీవులకి కూడా మంగళకరం చేసేటువంటి శ్రీహరి యొక్క, మురారి యొక్క అవతారాలన్నీ కూడా ఇక్కడే జరిగాయి అని చెప్పి, అటువంటి శ్రీహరి యొక్క మంగళకరమైనటువంటి అవతారాల యొక్క గానం చేయబడుతుంది ఇక్కడ. అటువంటి గానం చేయబడేటువంటి దాంట్లో వృషభావతారం కూడా ఒకటి అని ఆయన చెప్పాడు. ఇందులో అనేటువంటిది ఏమిటంటే సప్త సముద్రవత్యాహ, అంటే 7 సముద్రాలతో కూడుకున్నటువంటి భూమి యొక్క ద్వీపాలలో వర్షేషు, వర్షములంటే భారతవర్షం అంటాంగా, భారతదేశం. ఇందులో అధిపుణ్యం, చాలా పుణ్యమైనటువంటిది అంటే మన భారతదేశం. అందుకనే భారతదేశంలో పుట్టడం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ భారతదేశంలో పుట్టం, ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ భగవంతుడి యొక్క ఆరాధన చెయ్యాలి, భగవంతుడికి నమస్కారం చేసుకోవాలి, భగవంతుడి యొక్క స్తోత్రాలు చదువుకోవాలి, భగవంతుడి యొక్క దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆ సంస్కారయుతమైనటువంటి ఆలోచనలు మనిషికి కలుగుతున్నాయి. అంటే కారణం ఏంటంటే ఈ భూమి చేసుకున్నటువంటి మహత్తరమైనటువంటి మంగళకరమైనటువంటి తేజోవంతమైనటువంటి నేల మన భారతదేశం. అందువల్లే మన భారతదేశానికి మించినటువంటి దేశం లేదు. పుట్టినా మరణించినా, చీమ కింద పుట్టినా, దోమ కింద పుట్టినా, కుక్క కింద పుట్టినా భారతదేశంలోనే పుట్టాలి అని కోరుకుంటారు. ఎందుకంటే ఇది యజ్ఞభూమి కాబట్టి. అటువంటి దానిని వీళ్ళందరూ కూడా గానం చేస్తూ ఉంటారయ్యా. అధిపుణ్యం, చాలా పుణ్యమైనటువంటిది. పుణ్యము అనేటువంటి దానికి మామూలు పుణ్యభూమి అంటాం కదా, అంటే ఏమిటన్నమాట. ఇప్పుడు పుణ్యభూమి అంటే పుణ్యం అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే బుద్ధి వివర్ధన కారణం పుణ్యం అని డెఫినేషన్. బుద్ధి వివర్ధన కారణం పుణ్యం అంటే ఏమిటి? భారతదేశంలోకి వచ్చేటప్పటికి మన బుద్ధి వివర్ధనం విశేషముగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఏ విధమైన, చూడండి, మామూలుగా ఎంతో చాలా దీనంగా ఉండేటువంటి, తినడానికి తిండి లేనటువంటి స్థితిలో ఉండేటువంటి ముష్టివాళ్ళు కూడా ఆ గుడి అక్కడ కూర్చుని కృష్ణ దానం చేయండి, ధర్మం చేయండి అని చెప్పి ధర్మము అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు తినడానికి తిండి ఉండదు, ఏం ఉండదు, దీనంగా ఉంటారు. మరి రేపు ఎలా గడుస్తుందో తెలియనటువంటి వాళ్ళు కూడా దేవాలయ ప్రాంగణంలో ఉండడం వల్ల అప్పుడు వాళ్ళ బుద్ధి వివర్ధనం అవుతుంది. బతకాలి, భగవంతుడిచ్చినటువంటి దేహం బతికి ఉండాలి అని చెప్పేటువంటి ఆ బుద్ధిని వివర్ధనం చేసేటువంటిది. కాబట్టి బుద్ధిని వివర్ధనం చేస్తుంది. అందువల్ల చూసారా, ఒక్కోసారి ఎవరికైనా మనం ఏదో క్షయ రోగమో లేకపోతే ఏవో రోగాలు వచ్చినప్పుడు వాళ్ళకి స్థలం మార్పు ఉండాలండి అని చెప్పి తీసుకెళ్తున్నాడు. స్థలం మార్పు ఉండాలి అంటే అక్కడ ఉండేటువంటి ప్లేసు యొక్క ఆ ప్రభావం వల్ల ఆ మనుషుల్లోనూ ఆ జీవుల్లోనూ మార్పులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి అదే మనం పాశ్చాత్య దేశాల వైపుకి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, వెళ్ళేటప్పటికి అక్కడ ఒక రకమైనటువంటి ఎంతో అందంగా ఉంటుంది ఆ భూమి అంతా కూడా, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఏదో నిరాశ, నిస్పృహ, బంధరాహిత్యం, తర్వాత ఒక రకమైనటువంటి డిప్రెషను. చూసారు ఇప్పుడు అమెరికాలో చూడండి, మహా డబ్బున్న దేశం, అక్కడ ఏం చేస్తాడు, పిల్లాడి ఏదో గన్ ఉంటుంది, వాడికి ఏదో తల్లి తండ్రి వాళ్ళు సరిగ్గా ఉండకపోయేటప్పుడు వాడు ఏమో గన్ పట్టుకుని కాల్ చేస్తూ ఉంటాడు. ఒక రకమైనటువంటి డిప్రెషన్ వస్తుంది, స్వార్థం వస్తుంది. ఆ ల్యాండ్లో ఉండేటువంటి లక్షణం అది. కానీ భారతదేశంలో మధ్యాహ్నం తినడానికి తిండి లేకపోయినా మనిషి బతకగలుగుతున్నాడు, జీవించగలుగుతున్నారు అంటే కారణం ఏమిటంటే పుణ్య
భూమి. బుద్ధిలో ఒక రకమైనటువంటి ఇంకా లైఫ్ ఉంది, నేను జీవించగలను అనేటువంటి ఒక అంతర్గతమైనటువంటి శక్తినిచ్చేటువంటిది భారత భూమి. అందువల్ల ఇది పుణ్యతమం అధిపుణ్యం అని అన్నారు. అన్న తరువాత ఆయన ఇంకా ఏమన్నాడంటే, అహోను వంశో యశసావదాతః ప్రయవ్రతో యత్ర పుమాన్ పురాణః కృతావతారః పురుషः సాధ్యః చచార ధర్మం యద కర్మ హేతుం. ఈ పై శ్లోకం చెప్పినటువంటి దాంట్లో భారత భూమిని మనం ఒక్కసారి తలుచుకుని దండం పెట్టుకునేటటువంటి విధంగా మనం పుట్టినటువంటి భారతదేశానికి ఇది స్వర్గాదపి గరీయసి అన్నాడు. స్వర్గం కన్నా గొప్పదైనటువంటిది మన భారతదేశం. మహాత్ముల ఆసేతు హిమాచలంలోనూ కూడా ఎక్కడ చూసిన మహాత్ముల యొక్క వాళ్ళ యొక్క వాళ్ళు చరించినటువంటి పాద సంచారం చేసినటువంటి మహత్తరమైనటువంటి భూమికి మీరు నమస్కారం పెట్టుకోవాలి అన్నట్టుగా సుఖబ్రహ్మ అధి పుణ్యం అని ఈ భారతవర్షం అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా మాతృభూమి యొక్క వందనం కూడా ఆయన చేయించారు అని చెప్పి మనం భావించాలి. అహోను వంశో యశసావదాతః ప్రయవ్రతో యత్ర పుమాన్ పురాణః కృతావతారః పురుషः సాధ్యః చచార ధర్మం యద కర్మ హేతుం. ఆశ్చర్యమయ్యా. హో, ఆ జనులందరూ అనుకుంటూ ఉంటారట ఈ విధంగా భారతదేశం చాలా గొప్పదని పైన అనుకున్నారు, ఇప్పుడు అనుకుంటారట ఆహా ఎంత ఆశ్చర్యం ఇది, ప్రియవ్రతుడి యొక్క వంశం చాలా గొప్పది. ఈయన ప్రియవ్రతుడి కుమారుడు గారు ఋషభ చక్రవర్తి చాలా వాళ్ళ వంశం అంతా చాలా గొప్పదయ్యా, గొప్ప కీర్తి కలిగినటువంటిది. ఎందుకు ఆ ప్రియవ్రతుడి యొక్క వంశం అంత గొప్పది అంటే, ఎందుకంటే సర్వాంతర్యమైనటువంటి వాడు, అన్నిటికీ కారణమైనటువంటి వాడు, పురాణ పురుషుడైనటువంటి శ్రీహరి మనుష్య రూపంలో ఆ ప్రియవ్రతుడికి ఋషభుడి కింద పుట్టుకొచ్చాడు. ఆ వంశంలో పుట్టాడయ్యా. పోనీ పుట్టాడు బాగానే ఉంది, ఆయన ఏదో కామ్గా రాజ్యపాలన చేసుకుని ఎవరితోనూ కాంటాక్ట్ లేకుండా వెళ్ళిపోయాడంటే అలా వెళ్ళలేదు. ఆయన మోక్షానికి దారి తీసేటువంటి ధర్మాన్ని నిర్దేశించాడు, దానికి శిక్షణ ఇచ్చాడు. అనుశిక్షణ అని చాలాసార్లు వచ్చిందిగా మనకి. అంటే హీ ట్రైన్డ్ పీపుల్, హీ ట్రైన్డ్ యోగీస్. ఆయన యోగుల్ని, భక్తుల్ని, సాధకుల్ని, సామాన్య జనులందరినీ కూడా ఆయన యొక్క ప్రవర్తన వల్ల అందరికీ మోక్షం దారి ఎటో అని చూపించినటువంటి ధర్మ మార్గాన్ని తాను ఆచరించు అందరికీ కూడా ధర్మ మార్గాన్ని చూపించాడయ్యా. కాబట్టి అలా చూపించాడు మార్గం. ఆ మోక్ష మార్గం ఆత్మలో వాళ్ళకి ఏ విధమైనటువంటి కర్మబంధము లేకుండా కూడా చేశాడు. మోక్ష మార్గం అంటే ఇది అని చూపిస్తూ గృహస్థులు కానీ, సాధకులు కానీ, భక్తులు కానీ, యోగులు కానీ, సిద్ధులు కానీ అందరూ కూడా వాళ్ళకి నిర్దేశించబడినటువంటి కర్మలు చేస్తూనే ఉండాలి. ఆ కర్మలు వాళ్ళని బంధించకుండా ఆ కర్మలు ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ఆ మోక్ష మార్గాన్ని నిర్దేశిస్తున్నప్పుడు చెప్పాడయ్యా. అనాశ్రిత కర్మఫలం అని ఉంది కదా భగవద్గీత ఆత్మసంయమ యోగంలో. అనాశ్రిత కర్మఫల అంటే ఏమిటి? కర్మఫలాన్ని ఏమాత్రము ఆశించకుండా యక్కరోతి కార్యం కరోతి, ఆ విధంగా కర్మలు చెయ్యాలి అని భగవంతుడు ఏదైతే చెప్పాడో అటువంటి బంధించనటువంటి కర్మలు ఏ విధంగా చేస్తే మోక్ష మార్గం వస్తుందో అటువంటి దాన్ని ట్రైన్ చేశాడయ్యా అని సుఖబ్రహ్మ పరీక్షణ్ మహారాజుకి చెప్పాడు. చాలా ఆయన వంశం చాలా గొప్పది కాబట్టి అటువంటి మోక్షకారణమైనటువంటి ధర్మాన్ని ఆచరించేటువంటి విధంగా ఆయన చెప్పాడు అని చెప్తూ ఇక్కడ పరమాత్మకి ఆ శ్రీహరి యొక్క అవతారం యొక్క విశేషాన్ని చెప్తూ ఆయన ఏమన్నాడంటే పురుష పురుష అనేటువంటి దానికి అర్థం అన్నిట్లోనూ కూడా నిండి ఉన్నటువంటి దాన్ని పురుషుడు అంటారు. ఉదాహరణకి మనకు ఒక సింపుల్ యాటం తీసుకున్నాం అనుకోండి, ఏదో హైడ్రోజన్ యాటం, ఒక ప్రోటాను ఒక ఇది ఉంటుంది, మధ్యలో స్పేస్ ఉంటుంది.
ఆ ఎలక్ట్రాన్లోనూ ఉంటాడు. ఎలక్ట్రాన్ని మొక్కల కింద చేసిన ప్రతి మొక్కలోనూ తాను ఉంటాడు. ఎలక్ట్రాన్కి ప్రోటాన్కి మధ్యన ఉన్నటువంటి స్పేసులో కూడా తాను పూరించిపోయి ఉంటాడు. అలాగే ప్రోటాన్ని ఎన్ని మొక్కలు చేసినా అందులో ప్రతి మొక్కలోనూ కూడా తాను ఉంటాడు. అలాగ సర్వంలోనూ పూరింపబడినటువంటి ఆ పూరకత్వాన్ని పురుష అంటారు. కాబట్టి కృత అవతార పురుష అలాగుంటాడు. అంటే ఇప్పుడు ఏమిటనమాట, మనం ఎలా అన్వయించుకోవాలి అంటే, మన మామూలుగా మనకు జుట్టు ఉందనుకోండి, ఒక వెంట్రుక ఉందనుకోండి, వెంట్రుక మనకి ఏదో నల్లగా కనిపిస్తూ ఉంటుంది. వెంట్రుకలో ఉండేటువంటి ప్రతి అణువులో ఉండేటువంటి అంతర్భాగాలలో కూడా పురుష పూరింపబడి ఉన్నాడు. కాబట్టి ఒకవేళ ఆ పూరింపబడినటువంటి వెంట్రుక కాలిపోయింది అనుకోండి, కాలిపోతే ఏమవుతుంది? కాలిపోతే ఆ పూరింపబడినట్టు మాత్రం కాలదు, ఆ పదార్థం మాత్రమే ధ్వంసం అవుతుంది. పదార్థం ధ్వంసం అయిన తర్వాత వచ్చినటువంటి బై ప్రోడక్ట్లో కూడా తాను ఉంటాడు. అటువంటి లక్షణాన్ని పురుష అంటారు. ఆద్య అంటే సర్వకారణుడు, అన్నిటికీ కారణం తానే. పుమాన్ మొట్టమొదటి ఉండేటువంటి వాడు, చివరి వరకు ఉండేటువంటి వాడు, మధ్యలో ఉండేటువంటి వాడు. అటువంటి ఆ ఆ పరం, ఆ సత్యం, ఆ జ్ఞానం, అది అనంతం, పురుషం, సనాతనం అయినటువంటి ఆ పరమాత్మయే ఇక్కడ మోక్షకారణమైనటువంటి మార్గాన్ని చూపించడానికి, ఆ మార్గాన్ని ఆచరిస్తున్నప్పుడు కర్మబంధాలు ఏవి కూడా జీవులకి అంటుకోకుండా స్థిరంగా ఉండేటువంటి విధంగా ట్రైనింగ్ ఇవ్వడానికి నువ్వు వచ్చాడయ్యా అని చెప్పి ఆ జనులందరూ కూడా గానం చేస్తున్నారయ్యా అని చెప్పాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఆ వృషభదేవుడి గురించి ఏం చెప్పాడు అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.